హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రతినిధుడు రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు లెట్స్ రోల్ ద ఇంట్రో. ఇంకా ఈ మూవీ డైరెక్ట్ చేసింది ఒక టీవీ5 జర్నలిస్ట్, ఆయన పేరు మూర్తి దేవగుప్తపు. స్టారింగ్ బై నారా రోహిత్ అండ్ శ్రీలీల. మీరు మూవీ క్యాస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే శ్రీలీల అని వస్తుంది, కానీ మూవీలో హీరోయిన్ శ్రీలీల కాదు, సిరిలీల. ఆమె వేరు, ఈమె వేరు. ఇంకా మనం నారా రోహిత్ ఆఫ్టర్ 6 years గ్యాప్ తీసుకుని ఈ మూవీతో తిరిగి వచ్చారు. ఇక స్టోరీ దగ్గరకు వస్తే, ఒక జర్నలిస్ట్, ఫేమస్ జర్నలిస్ట్ అయిన ఉదయ్ భాను ఎన్ఎన్సి అనే పేరుతో ఒక న్యూస్ ఛానల్ పెడుతుంది. తన కంపెనీ CEO కింద చేతన్ అనగా మన నారా రోహిత్ని పెడుతుంది. వాళ్ళ న్యూస్ ఛానల్ ద్వారా కరప్టెడ్ పాలిటీషియన్స్ని ఎక్స్పోజ్ చేస్తూ ప్రజలకు చైతన్యం రప్పిస్తూ ఉంటారు. అనుకోకుండా సీఎంపై ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఇంతకీ సీఎంపై దాడి చేసింది ఎవరు? సీఎంని చంపితే వాళ్ళ ప్రయోజనం ఏమిటి? ఇంతకీ హీరో సీఎంపై దాడి చేసిన వాడిని కనిపెట్టాడా లేదా అనేది స్టోరీలో చూడొచ్చు. ఇక పర్ఫార్మెన్స్ దగ్గరకు వస్తే, నారా రోహిత్ లాస్ట్ మూవీ వీర భోగ వసంతరాయలు 6 years బ్యాక్ వచ్చింది. మళ్ళీ తర్వాత ప్రతినిధి 2తో తిరిగి వచ్చారు. ఆయన నడంతో అందరినీ మెప్పించారు, అలాగే ఆకట్టుకున్నారు కూడా. ఇంకా మనం ఫీమేల్ లీడ్ అయిన సిరిలీల దగ్గరకు వస్తే, తన ఫస్ట్ మూవీ అయినా బాగా చేసింది, తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. అలాగే సపోర్టింగ్ రోల్స్ అయిన సప్తగిరి, అజయ్ ఘోష్, ఉదయ్ భాను అండ్ జీషు సేన్గుప్తా వాళ్ళ పాత్రలతో మనల్ని మెప్పించారు. ఇక ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ దగ్గరకు వస్తే, ప్లస్ ఫస్ట్ హాఫ్లో పాలిటీషియన్స్ ఎక్స్పోజ్ చేయడం అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, అలాగే సస్పెన్స్ అండ్ ఏ గుడ్ ఇంటర్వెల్ ట్విస్ట్. ఇక మైనస్ దగ్గరకు వస్తే, సెకండ్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్కి ఎక్కువ కేటాయించారు, అక్కడ కొంచెం మైనస్లో అనిపిస్తుంది మనకి. ఈ మూవీ మీకు ఎవరికైనా పొలిటికల్ డ్రామా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా, అలాగే ఒక మంచి సీరియస్ పొలిటికల్ డ్రామా చూడాలనుకుంటే ఈ మూవీని తప్పకుండా మీకు నేను రికమెండ్ చేస్తాను. అలాగే మన ఆర్బిటింగ్ రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 3 out of 5 stars. Bye bye, see you in next review. Subscribe to my channel Reviews by Teja.